ఒకవేళ ఇదే నిజమైతే గనక ఈవీఎంలు పెడితే అత్యధిక మెజారిటీ తెచ్చుకోవచ్చు అనుకుంటే గనక మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా 151 సీట్లు వచ్చాయి కదా! అప్పుడు కూడా ఈవీఎం సిస్టమే ఉంది కదా! అంటే మీరు కూడా అప్పుడు ఈవీఎంలు స్కామ్‌లు చేశారా? ఈ పాయింట్‌కి ఆన్సర్ చెప్పండి. ప్రతిసారి ఏదోలాగా అడ్డగోలుగా బిహేవ్ చేద్దాం, ఏదోలాగా వాదించేద్దాం. మీ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారో లేదంటే మేము చెప్పేదే వింటారనుకుంటున్నారో కానీ ఈవీఎంలు పెట్టడం వల్ల అంటే తారుమారవుతాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి కదా! అప్పుడు దానికి కారణం కూడా మీరు ఇలా స్కామ్లు చేశారా? అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోలేదా? మీరు అక్రమంగా అధికారంలోకి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి శ్యామల గారు? ఏదో 4 డబ్బులు ఇస్తారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం కాదు. సాక్ష్యాలతో నిరూపించండి. ఈవీఎం అన్నారు. మరి అప్పుడు కూడా ఈవీఎం ద్వారా మీరు గెలిచారు కదా! అప్పుడు ఎందుకు ఈ పాయింట్ రాలేదు? మీరున్న 5 ఏళ్లలో కూడా ఈ ఈవీఎం పాయింట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఓడిపోయిన వెంటనే కూడా ఈవీఎం పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నారు? కప్పిపుచ్చుకుంటున్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే.